సీనియర్లు పత్రిజీ సినిమా ఎందుకు చూడాలి? పత్రి గారి గురించి పూర్తిగా ఎవరికి తెలియదు. వీలైనంత మంది సీనియర్ ఫిల్మ్ మాస్టర్ని కలవడం, 20 ఏళ్ళ మ్యాగజైన్స్ని మొత్తం ఒక వారం రోజులు కూర్చొని అన్నీ చదివాను. నాకు తెలిసి నా దగ్గరున్న ఇలాంటి ఒక ఫోటో ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు, నాకు తప్ప. ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఏదైనా మిరాకిల్స్ ఏమైనా ఫీల్ అయినా? నువ్వు నమ్ముతావు నమ్మవో, చిన్నప్పటి నుంచి ఈ సినిమాలన్నా రాయడం అన్న ఆసక్తి ఎప్పటి నుంచి ఉంది? సో మా ఫాదర్ ఏం చేసాడంటే నువ్వు చిరంజీవి సినిమాలకు తీసుకెళ్ళేవాడు. నన్ను ఏం చేయమంటారు సార్ అని పత్రిసారిని అడిగాను 2013లో. పత్రిక డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇది మనం ప్రొడ్యూస్ చేద్దాం, వెంకట్ డైరెక్షన్ చేయండి అన్నీ అనుకున్నట్టు అయింటే 2024 సినిమా వచ్చేది. 3 ఎపిసోడ్లు రిలీజ్ అయిన తర్వాత కొంతమంది వెంకట్కి సరిగ్గా తీయడం రాలేదు, అనవసరమైన సీన్లు పెట్టాడని, సో దీన్ని ఆపేయాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి మరీ ఆపిచ్చారు. సినిమాకి పిఎస్సి సినిమాకి కూడా దూరం అయ్యాను. ఎవరైనా నన్ను తీయలేదు అని నన్ను ఏమైనా విమర్శిస్తే. నమస్తే ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క పితామహులు. ఈ ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించారు. అలాంటి బ్రహ్మర్షి పత్రిజీ జీవిత చరిత్రని ఒక సినిమా రూపంలో తీయాలి అన్న సత్సంకల్పంతో వెంకట్ గారు మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు, పత్రిజీ ఫిల్మ్స్ టీమ్, పిఎంసి అందరం కలిపి సంయుక్త ఆధ్వర్యంలో పత్రిజీ ఫిల్మ్ని ముందుకు తీసుకొస్తున్నారు. పత్రిజీ సినిమా తీయాలంటే అది ఆషామాషి విషయం కాదు. పత్రిజీ గురించి చాలా స్టడీ చేయాలి. వెంకట్ గారు గత 4 సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా గత 4 సంవత్సరాలుగా పర్టికులర్గా పత్రిజీపై చాలా రీసెర్చ్ చేస్తూ, చాలా పుస్తకాలు చదువుతూ, పత్రిజీ యొక్క మిత్రులను చాలామందిని కలుస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. పత్రిజీని చాలా లోతుగా అధ్యయనం చేశారు. పత్రిజీని, పత్రిజీ యొక్క తత్వాన్ని, పత్రిజీ యొక్క మనస్తత్వాన్ని. ఈరోజు వెంకట్ గారి ద్వారా పత్రిజీ గురించి, పత్రిజీ సినిమా విశేషాల గురించి, అది క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ గురించి మీకు మనకు తెలియని ఎన్నో లోతైన అంశాలను ఈ ఎపిసోడ్లో పత్రిజీ గురించి వెంకట్ గారు తెలియజేస్తారు. కాబట్టి ఈ ఎపిసోడ్ని దయచేసి చివరి వరకు చూడండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ ఎపిసోడ్లో ఉన్నాయి పత్రిజీ గురించి. ఎందుకంటే వెంకట్ గారు పత్రిజీ గురించి మాత్రమే 4 సంవత్సరాల నుంచి ఆయన పత్రిజీ గురించే, ఆయన శ్వాస, ఆయన ధ్యాస, ఆయన పుస్తకాలు, ఆయన రీసెర్చ్, ఆయన కలిసిన పీపుల్ అందరూ కేవలం పత్రిజీ గురించి అంత లోతుగా అధ్యయనం చేశారు. కాబట్టి ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చూడండి, చివరి దాకా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సో మచ్. అయితే ఇక్కడ పత్రిజీని మొట్టమొదటిసారి ఎప్పుడు చూసావు? నేను 2009లో చూశానన్న సార్ని ఫస్ట్ టైం. నేను నవంబర్లో వచ్చాను మెడిటేషన్లో. సో డిసెంబర్లో సార్ని చూశాను. 2009 డిసెంబర్లో చూశాను. చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే నిజానికి ఏ ఇంప్రెషన్ లేదు. నేను గమనిస్తూ ఉన్నా, అంటే ఈయన ఎవరు ఏంటి అని తెలుసుకోవాలనే ఒక ఇది ఉంది నాకు. సో కాబట్టి ఇంకా ఏ ఇంప్రెషన్ నేను క్రియేట్ చేసుకోలేదు నిజానికి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఎప్పుడు ఏ స్వామీజీని కలవలేదు, కానీ ఇట్లా స్వామీజీలు, గురువులు అంటే ఇట్లా ఉంటారనే చిన్న అభిప్రాయం ఉంటుంది కదా. సో ఈయన కూడా అంతేనా, ఈయన కూడా అలాంటి గురువా, లేకపోతే వాట్ ఈజ్ ఆయన ఏంటని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఇంప్రెషన్ ఏం పెట్టలేదు, జస్ట్ ఆయన గమనిస్తూ ఉన్నాను. చూసినప్పుడు ఏంటో చూద్దాం అని ఆయన గమనించేవాడిని. తర్వాత చిన్నప్పటి నుంచి ఈ సినిమాలన్నా రాయడం అన్న ఆసక్తి ఎప్పటి నుంచి ఉంది? సో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉంది. సో మా ఫాదర్ ఏంటంటే చిరంజీవి ఫ్యాన్ అనమాట మా ఫాదర్. సో మా ఫాదర్ ఏం చేశాడంటే నువ్వు చిరంజీవి సినిమాలకు తీసుకెళ్ళేవాడు రెగ్యులర్గా. సో అలా నేను చిరంజీవి ఫ్యాన్ అయిపోయాను. అయితే ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి అలా చూసినప్పుడు ఎక్కడో తెలియకోకుండా ఇది ఇలా ఉంటే బాగుండేదేమో, ఇది ఇలా కాదు ఉండాల్సింది, ఇది ఇలా ఉండాలని ఎక్కడో చిన్నప్పుడే పడిపోయింది. అలా చూసిన ప్రతి దాన్ని కూడా ఇది ఇలా కాదు, ఇలా తీయాలి, ఇక్కడ ఈ ఎమోషన్ ఇలా కాదు రావాల్సింది, ఇలా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. సో ఉన్నప్పుడు ఎందుకో నాకు ఒకరోజు ఇట్లా ఆలోచిస్తున్నప్పుడు నాకే ఒక స్టోరీ వచ్చింది.
నాకు తెలిసి నా 8th క్లాస్లో వచ్చింది నాకు ఒక స్టోరీ. ఫస్ట్ టైం ఒక స్టోరీ రాసాను. ఫస్ట్ ఒక స్టోరీ రాశాను నేను. అది ఫుట్బాల్ మీద రాశాను అనమాట. నాకు ఇప్పుడే గుర్తుంది ఆ స్టోరీ. అయితే ఇక్కడ నువ్వు అద్భుతంగా రాస్తావు కూడా, అంటే ధ్యానోదయానికి కానీ, పిఎంసీలో ఎన్నో స్క్రిప్ట్లు కానీ, పత్రిజీ గారి శరీరం వదిలేసిన తర్వాత పాటల విషయంలో కానీ, ఎన్నో ఏవీలు కానీ చాలా రాయడం జరిగింది. అసలు రైటింగ్ స్కిల్ అన్నది ఎప్పటి నుంచి డెవలప్ అయింది? నిజం చెప్పాలంటే అది ఎప్పుడు డెవలప్ అయిందో నాకు గుర్తులేదన్న. ఎందుకంటే చిన్నప్పుడు కింద అయిపోయినట్టు 8th క్లాస్లో రాశాను, అయిపోయింది. ఇంక వదిలేసాను. మళ్ళీ మధ్యలో ఎప్పుడూ రాయలేదు. ఏదో మళ్ళీ నేను యాక్చువల్లీ హైదరాబాద్కి వచ్చింది కూడా సినిమాలు చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. అప్పుడు ఏదో ఒక స్టోరీ పట్టుకొని వచ్చిన, అదొకటే గుర్తుంది నాకు. అది కూడా 2004లో. అప్పుడు అదొకటే 2004లో చివరిగా నేను రాసింది గుర్తుంది. మళ్ళీ నేను రాశాను అంటే అది నిజం చెప్పాలంటే మళ్ళీ పిఎంసీకి పనిచేయడం మొదలు పెట్టాకనే, ధ్యానోదయం మొదలు పెట్టాకనే రాయడం మొదలైంది. కంటిన్యూటీ లేదు. అప్పుడప్పుడు రాస్తా, ఏది నాకేదో అనిపించింది. నాకు చిన్న నోట్బుక్ ఉంటుంది, అందులో ఏదో రాస్తాను. బట్ ఐఎమ్ నాట్ సీరియస్గా ఇలా కూర్చొని రాసే అది కాదు. అది ఎప్పుడు చేయలేదు. రాసేటప్పుడు నీ పదజాలం కానీ, అవును, తర్వాత రైమింగ్ కానీ, కొత్త కొత్త పదాలు ప్రయోగం కానీ అవన్నీ చేస్తుంటా. ఎట్లా వచ్చింది? నేను అనుకోవడం పుస్తకాలు చదవడం ద్వారా అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అంటే ఓన్లీ స్పిరిచువల్ బుక్స్ కాకుండా నేను కొన్ని స్టోరీ బుక్స్, నావల్స్, ఇవి కూడా పోయిటరీ చదువుతూ ఉంటాను. తెలుగు సాహిత్యాన్ని కొంచెం చదువుతూ ఉంటాను. మేబీ నాకు ఇదంతా అక్కడి నుంచి వచ్చిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే బాగా పుస్తకాలు చదివి అక్కడి నుంచి ఇవన్నీ తీసుకున్నాను. అండ్ 10 సార్లు అంటే అఫ్కోర్స్ ఆ ఎన్విరాన్మెంట్లోనే ఉన్నాను కాబట్టి అవే వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పర్టికులర్గా నేను ఎప్పుడు ఫోకస్ చేసి ఇట్లా రాయాలి కాబట్టి ఈ చదువుకుని నేను ఎప్పుడు చేయలేదు. సో నేను చేసుకుంటూ వచ్చాను, రాయాల్సి వచ్చినప్పుడు అదే రిఫ్లెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమం నా రైటింగ్ పుస్తకాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కార్యకారణ సంబంధాలు లేకుండా ఏం జరగవు సృష్టిలో అంటారు. ఒక పత్రిజీ సినిమాను దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది అంటే ఇట్స్ ఏ ప్రీడెస్టిన్డ్, ఇట్స్ ఏ ప్రీ డిజైన్డ్ కార్యకారణ సంబంధం ఉంది అని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? అనిపించింది అన్న. ఎందుకంటే 2011, 2012 ధ్యాన విద్యార్థి అని ఒక మ్యాగజైన్ చేసాం. సో నేను ఏమనుకున్నా అంటే నా భవిష్యత్ అంతా కూడా ఈ మ్యాగజైన్ని మెయింటైన్ చేయడానికే సరిపోతుంది, ఇంకేం చేయక్కర్లేదు అనుకున్నా. సో మనకు 2013 ఇష్యూ తెలుసు కదా, దాంతో ఆ మ్యాగజైన్ క్లోజ్ చేసాం. సో మళ్ళీ నా జీవితంలో జంక్షన్ పాయింట్ వచ్చి ఇప్పుడు నేను ఏం చేయాలి అని. అప్పుడు మా 4 fathers నుంచి ఉన్న బిజినెస్ ఏంటంటే ట్రావెలింగ్ బిజినెస్. సో ఒకవైపు ట్రావెల్ బిజినెస్ నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కంపెనీ ఉంది, ఎక్స్పీరియన్స్. ట్రావెల్ బిజినెస్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. కానీ నాకు సడన్గా ఎందుకో మళ్ళీ చెప్పాను కదా సినిమాల కోసమే హైదరాబాద్ వచ్చానని, అలా సినిమా మళ్ళీ ఆసక్తి మొదలైంది నాకు. అది కూడా నువ్వు తీసిన షార్ట్ ఫిలిం వల్ల. సో ఆ షార్ట్ ఫిల్మ్ నేను వర్క్ చేశాను. సో దాంతో సినిమా అని ఎంతజాదం మళ్ళీ స్టార్ట్ అయింది. 2 షార్ట్ ఫిల్మ్లు చేసాం. 2 షార్ట్ ఫిల్మ్ మనం చేసాం. దానివల్ల సినిమా అనేది మళ్ళీ స్టార్ట్ అయింది నా లోపల. సినిమా కోసం వచ్చినా అది పక్కకు పెట్టేశాను. మళ్ళీ స్టార్ట్ అయ్యాక అప్పుడు డైరెక్ట్గా సినిమాల్లోకి వెళ్ళాము. ఏం చేయొచ్చు అనుకున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, మన పిరమిడ్ మాస్టర్సే. అంటే పిరమిడ్ సొసైటీతో అసోసియేట్ ఉన్న వాళ్ళు కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళు ఫోటోగ్రఫీ చేస్తున్నారు అనమాట. సో అలా నేను వాళ్ళతో కలిసి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేద్దాం అనిపించింది. అప్పుడు నేను ఫస్ట్ టైం పత్రిక గారి దగ్గరికి వెళ్ళాను. సార్ నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. ఒకటేమో ట్రావెలింగ్ బిజినెస్ నాకు తెలుసు, నాకు వచ్చు, చేస్తే డబ్బులు వస్తాయి, నేను బతికేయచ్చు. కానీ నాకు ఇంకోవైపు ఫోటోగ్రఫీ చేయాలని ఉంది. నన్ను ఏం చేయమంటారు సార్ అని 10 సార్ని అడిగాను 2013లో. అడిగితే సార్ ఫోటోగ్రఫీ చేయమన్నారు. ఫోటోగ్రఫీ చెయ్యి, అది బాగుంటుంది, క్రియేటివ్ కదా, బాగుంటుంది, ఫోటోగ్రఫీ చేయన్నారు. సో నిజానికి ఆ రోజు నా గురించి కనుక ఆలోచిస్తే ఆ రోజు చేయాల్సింది ట్రావెలింగ్ బిజినెస్, ఫోటోగ్రఫీ కాదు. కానీ నన్ను ఫోటోగ్రఫీ చేయమన్నారు. నేను ఆ రోజు నుంచి ఫోటోగ్రఫీ మొదలుపెట్టాను. సో అది చేస్తూ బిజినెస్లోకి వెళ్ళాను. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అటు పోయి బాగా బిజీ అయిపోయి సినిమాకి పిఎస్ఎస్ఎంకి కూడా దూరం అయ్యాను కొన్ని సంవత్సరాల పాటు. అయితే మళ్ళీ నీ వల్లనే జరిగింది. మళ్ళీ నువ్వు షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ అనౌన్స్ చేయడం. సో ఆ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్లో నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేయడం. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడే నాకు ఈ థాట్ వచ్చింది. అంటే మనం ఒక స్టోరీని క్రియేట్ చేసి ఒక ధ్యాన ప్రచారం అనే విషయాన్ని చెప్తున్నాం కదా, నిజంగా ధ్యాన ప్రచారం ఎందుకు ఇంత విపరీతంగా ధ్యాన ప్రచారం జరుగుతుంది, ఇంత ఉధృతంగా జరుగుతుంది, దీనికి కనుక ఇంత బాగా ధ్యాన ప్రచారం పత్రికారు చేస్తున్నారు కదా, దాని మూలం కారణం ప్రపంచానికి తెలిస్తే ఇంకా బాగా ఉంటుంది, ఇన్స్పైర్ అవుతారని అనిపించి మనకు ఏదైతే షార్ట్ ఫిల్మ్స్కి అవార్డు ఇస్తున్న టైం ఏదైతే ధ్యాన మహాయాగంలో స్టేజ్ పైన, అదే స్టేజ్ పైన పత్రికారిని అడిగాను నేను. ఏమని?
సార్ నేను మీ లైఫ్ హిస్టరీ నేను డాక్యుమెంటరీగా తీయాలి సార్ అని. సారు అదే స్టేజ్ మీద నాకు మాట ఇచ్చారు, తీయని చెప్పారు. నాకు బాగా చూపించమని చెప్పారు. నన్ను అడిగారు బాగా చూపిస్తావా అని. అయ్యో బ్రహ్మాండంగా చూపిస్తాను సార్ అని ఆన్ స్టేజ్ ఆ రోజు జరిగింది. అది మళ్ళీ సాక్ష్యం నువ్వు కూడా ఉన్నావు అక్షరం. సో మరి కార్యకారణ సంబంధం లేదంటే ఉంది. ఈ రోజు 2026లో మనం ఇలా కూర్చొని ఈ సినిమా గురించి మాట్లాడుతుందంటే దీని బీజం 2013లో పడింది. ఎందుకంటే ఫోటోగ్రఫీ చేయమని చెప్పడం, ఆ తర్వాత పిఎంసి షార్ట్ ఫిలిం చేయడం, ఆ స్టేజ్ మీద నేను మాట్లాడడం, ఆ తర్వాత మళ్ళీ పత్రికారు బాడీ వెకేట్ చేశాక మళ్ళీ మనం కలిసే షార్ట్ ఫిలిమ్స్ ప్రోమోస్ చేయడం, రూరల్ మాస్టర్స్ వీడియోస్ నువ్వు చేయమని చెప్పడం, ధ్యానోదయం అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానోదయం చేయడం. సో ఇవన్నీ ఒక్కొక్కటి నాకు అర్హతని కల్పించాయి. ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలింకి నాకు ఆ థాట్ రావడం, మళ్ళీ మనం డిస్కస్ చేసి లేదు ధ్యానోదయం అనే ఒక ఎపిసోడ్స్ చేయడం పత్రి సార్ అడిగారని చెప్పేసి మనం ఆ ఎపిసోడ్ కూడా ఆయన చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా మనకి చెప్పేవాళ్ళు కదా, నెక్స్ట్ వీళ్ళది కావాలి ఆయనే పేర్లు ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ వీళ్ళది కావాలని. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తోంది. దాని పేరే ధ్యానోదయం. పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ అలాంటి ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు ఆణిముత్యాలు కొన్ని ఉన్నాయి. వారి యొక్క స్పెషల్ స్టోరీస్, ఆ ధ్యానంలో రాకముందు ఎలా ఉన్నారు, ధ్యానంలో వచ్చిన తర్వాత ఎలా తయారయ్యారు, ఎంత ప్రభావితం అయ్యింది చేసింది ధ్యానం, ఈ విషయాలన్నీ చాలా కూలంకషంగా తెలిపే ప్రోగ్రాం పేరే ధ్యానోదయం. చాలా గొప్ప ప్రాజెక్ట్ ఇది, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాం ఆయన. ధ్యానోదయం అన్నది మన స్పెషల్ పిరమిడ్ మాస్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మా పిరమిడ్ మాస్టర్స్ మీద మనం డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాం. మన గురించి మనం పిరమిడ్ మాస్టర్స్ అందరూ తప్పకుండా చూడవలసిన ప్రోగ్రాం ధ్యానోదయం. మనకు చందు అన్న కూడా చెప్పాడు బెంగళూరులో, ఆ సార్ ఫ్రీగా ఉన్నప్పుడల్లా ధ్యానోదయమే చూశాడు. ఇదంతా మనకు తెలిసిందే. సో ఇది ఒక్కొక్కటి నాకు అర్హతను కల్పించాయి. రైట్. అయితే ఫ్రెండ్స్, ధ్యానోదయం చాలా అద్భుతమైన ఎపిసోడ్స్ వెంకట్ చాలా బాగా తీశారు. అయితే ఇది పిఎంసిలో ప్రొడక్షన్ చేసిన ప్రోడక్ట్ ఇది ధ్యానోదయం. పిఎంసి ఛానల్లో ఉంటుంది. మీరు పిఎంసి యూట్యూబ్లోకి వెళ్ళి ధ్యానోదయం పిఎంసి అని టైప్ చేస్తే కనుక మీకు వస్తాయి. ఆ ఎపిసోడ్స్ మీరు అందరూ తప్పకుండా చూడాలి. సో ఒక్కొక్క పని ఇంకొక పనిని తెచ్చిపెట్టింది. అవునా కదా, ధ్యానోదయం చేసాము, పత్రికారు బాడీ వెకేట్ చేయగానే నేను రాసిన ఒక కవితని సో పిఎంసిలో నువ్వు వాడావు. సో ఆ తర్వాత మనం యాడ్స్ చేసాం, ధ్యానమయాగానికి అందరూ ఎలా అయినా రావాలి అని చెప్పేసి యాడ్స్ చేసాము, సాంగ్స్ చేసాము. తర్వాత రూరల్ మాస్టర్స్ వీడియోస్ చేసాము. ఇవన్నీ నాకు పత్రికారి సినిమా తీసే అవకాశాన్ని తీసుకొచ్చాయనుకుంటున్నా. అంటే ప్రతిదీ మనం చేసే ప్రతి కార్యం ఒక కారణం క్రియేట్ అయింది, ఆ కారణానికి మళ్ళీ ఇంకొక కార్యం, ఇట్లా ప్రతిదీ ఒకదాన్ని ఒకటి బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎఫెక్ట్ చేసుకుంటూ చివరికి మనం పత్రికారి సినిమా తీసే అవకాశం వచ్చింది. ఓకే, రైట్. అయితే ఏమైనా ఈ ప్రాసెస్లో నువ్వు ఎప్పుడైనా ఏదైనా మిరాకిల్స్ ఏమైనా ఫీల్ అయినావా? సో నేను నిజానికి చెప్పాను కదన్నా, ఈ హోల్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవ్వడానికి ముందు నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఎప్పుడు అది డ్రీమ్ వచ్చింది? సో ఇది అరౌండ్ 2019 స్టార్టింగ్లో 19లో వచ్చింది. ఇది నేను పక్కన పెట్టేశాను ఆ డ్రీమ్ని. ఆ డ్రీమ్ ఏంటంటే, సాయి కుమార్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ఇట్లా ఒక పర్సనల్ సెక్రటరీ, ఆయన ఒక బ్యాగ్ వేసుకొని నా దగ్గరికి వచ్చి ఆ బ్యాగ్లో నుంచి మైత్రేయ బుద్ధ అని ఒక బుక్ తీసి నా చేతికి ఇచ్చినట్టు ఒక డ్రీమ్ వచ్చింది.
నాకు నువ్వు నమ్ముతావు నమ్మో అప్పటిదాకా పత్రికారి లైఫ్ హిస్టరీ మైత్రేయ బుద్ధ అని ఒక బుక్ రూపంలో ప్రింట్ చేశాడనే విషయం నాకు తెలియదు. నాకు అసలు తెలియదు. అట్లాంటి బుక్ ఉందని కూడా తెలియదు నాకు. నేను అనుకున్నా అంటే అంటే రాయలేదేమో అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు ఈ డ్రీమ్ వచ్చిందో నాకు కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 6-7 months తర్వాత నాకు తెలిసింది ఒక బుక్ ఉందని. నేను ఇట్లాగే ఎవరితోనో షేర్ చేశాను ఈ డ్రీమ్ గురించి. అప్పుడు చెప్పారు ఇది నిజంగా బుక్ ఉంది పత్రికారి మీద అని. అప్పుడు నేను ఆ బుక్ ఎక్కడ నాకు దొరికిందంటే పిరమిడ్ వ్యాలీలో లైబ్రరీలో దొరికింది నాకు ఆ బుక్. ఓకే. అప్పుడు ఆ బుక్ని మళ్ళీ జిరాక్స్ తీయించుకొని నేను అది చదివాను మొత్తం. సో అట్లా అది ఫస్ట్ డ్రీమ్ నాకు. ఆ బుక్ అంత పాపులర్ అవ్వాలి, అందుకే తెలియదు. పాపులర్ అవ్వలేదు, అసలు ఎవరికి తెలియదు అలాంటి బుక్ ఒకటి ఉందని. అది నా ఫస్ట్ మెరాకిల్ డ్రీమ్. అది నాకు కూడా తెలియదు. కంప్లీట్ మ్యాన్ ఒకటి ఉందని తెలుసు కానీ ఇది తెలియదు నాకు. మైత్రేయ బుద్ధ అని ఒక బుక్ ఉంది. సో అన్నిటికన్నా మెరాకిల్ ఏంటంటే నేను ఏదో నా పని చూసుకుంటున్నా. నేను ఏదో 20 లక్షల్లో డాక్యుమెంటరీ తీద్దాం, అసలు 20 లక్షలు కూడా లేదు నాకు. ఫస్ట్ థాట్ 1.5-2 లక్షలు ఇంతే నా థాట్. వేరే వాళ్ళతో మాట్లాడితే ఇంకొక 1 లక్ష ఇస్తాం, 3 లక్షలు నా ఫస్ట్ థాట్. తర్వాత లేదు ఇట్లా కాదు అలా ఇలా అనుకుంటే ఒక 25 లక్షలు దాకా నా బడ్జెట్ నా మైండ్లో ఉంది. సో నేనేదో నా పని చూసుకుంటున్నా. నేనేదో సార్ పాత ఫోటోలన్నీ కలెక్ట్ చేయడం. సో ఇది చేస్తుంటే మళ్ళీ నువ్వే పిలిచావు పిఎంసీ ఆఫీస్కి. సో నేను వస్తే అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, నువ్వు, ఆనందన్న, భార్గవి సార్ అందరూ ఉన్నారు. ఏం చేసావు? నేను ఏం చేసేవాడినంటే ప్రతిసారి చెప్పిన ఒక్కొక్క కాన్సెప్ట్కి ఒక్కొక్క ఫోటో యాడ్ చేసి పోస్ట్ చేసేవాడిని ఫేస్బుక్లో, పాత ఫోటోలన్నీ. సో అంటే ఏం చేయాలి, ఫోటోలు కలెక్ట్ చేస్తున్నాం, డాక్యుమెంటరీ చేయడానికి చాలా టైం ఉంది. అలా అని చెప్పి అన్ని ఫోటోలు చేయలేదు, కొన్ని ఫోటోలు మాత్రం అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చేవాడిని. అది నాకు తెలిసి రేర్ కలెక్షన్. అది నాకు తెలిసి అప్పటిదాకా కూడా అది అలాంటి ఫోటోలు ఎవరు చూడలేదు. అలాంటి ఒక ఫోటో ఉందన్న కూడా చాలా మందికి తెలియదు అసలు. సో నేను అవి కలెక్ట్ చేసుకొని ఒక పోస్ట్ చేస్తూ, ఇది కూడా నిజానికి ఒక కారణం అని చెప్పాలి. ఎందుకంటే నేను అది పోస్ట్ చేయడం చూసే నువ్వు నాకు చెప్పావు, నువ్వు ఇంత కలెక్ట్ చేస్తున్నావు ఒకసారి రా అని. మనం అదే విషయాన్ని విజయభాస్కర్ రెడ్డి గారికి చెప్పాం, ఇట్లా వెంకట్ ఇట్లా చేస్తున్నాడు అని. సో అలా ఆ రోజు పిఎంసీకి రావడం, ఏం చేస్తున్నావు నన్ను అడిగితే ప్రస్తుతానికి ఏం చేయట్లేదు అనడం. రూరల్ మాస్టర్స్ వీడియో తీయంటే ఇంక నేను తీయను అని చెప్పడం. ఎందుకు అంటే నేను పత్రిక డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాను అని చెప్పగానే ఇమీడియట్గా విజయభాస్కర్ రెడ్డి గారు స్పందించి ఇది మనం ప్రొడ్యూస్ చేద్దాం, వెంకట్ డైరెక్షన్ చేయని అని. అసలు నాకు తెలిసి 5-10 నిమిషాల్లోనే ఆ డిసిషన్ తీసుకున్నాం, తీయాలనే డిసిషన్. సో ఆ డిసిషన్ తీసుకున్న మరుసటి రోజే మారంగ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఇమీడియట్ సెకండ్ మీటింగ్ మనం విజయభాస్కర్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో పెట్టుకున్నాం. సో 25 లక్షల్లో తీద్దాం అనుకున్న డాక్యుమెంటరీ అలా కాదు, చాలా గ్రాండ్గా తీయాలి, బాగా తీయాలి అని చెప్పేసి అది 1.5 పెంచారు. అది మొత్తానికి ఇది సినిమాలో మెయిన్ క్రెడిట్ ఆనంద్, బాలకృష్ణ సారు, బారం శివప్రసాద్, విజయభాస్కర్ రెడ్డి. దానివల్ల ఇది ఇంత పెద్దగా అయింది. అంటే నీ పేరు ఎందుకు చెప్పుకోవట్లేదు నాకు తెలియదు. ఎస్, నిజానికి వీళ్ళందరూ అంటే మీరందరూ కలవడం వల్ల ఏదో నేను చిన్నగా ఆలోచిస్తున్న నా ఆలోచనలకి మీరు దాన్ని ఒక విస్తరణ అంటారా, విస్తారం చేశారు దాన్ని మీరందరూ కలిసి. 25 లక్షల్లో చేద్దాం అనుకున్నాను, 1.5 చేశారు. అంటే ఎంత పెద్ద మెరాకిల్ అంటే 25 లక్షల కోసం ప్రయత్నించే వాడికి 1.5 రూపాయలు ఇస్తాము చేయరా అంటే ఎలా ఉంటుంది? సో ఇది మెరాకిల్ కాదంటారా? ఖచ్చితంగా మెరాకిల్, అవునా కదా? సో అంటే మీరే, అసలు నేను అడగలేదు, మీరే ఆఫర్ ఇచ్చారు, మీరే 25 నుంచి 1.5 చేశారు, మీరే ఆ డబ్బులు కలెక్ట్ చేసి తీసుకురావడం బాధ్యత మీరే తీసుకున్నారు. అంత చాలా టకటక చాలా స్పీడ్గా జరిగింది. సో ఇవన్నీ ఒక్కొక్కటి ఇందాక చెప్పుకున్నట్టు మనకి ఒకటి ఇంకో దాన్ని ఎఫెక్ట్ చేసుకుంటూ అన్నీ క్రియేట్ అయ్యాయి చాలా తొందరగా. అప్పుడు నాకు అర్థమైంది ఇది నిజంగా జరగాల్సి ఉంది కాబట్టి ఇదంతా చాలా బాగా క్రియేట్ అయిందని నాకు అర్థమైంది. సో అప్పుడు మారంగ్ గారి ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ 90 లక్షల దాకా కలెక్ట్ చేసాం. ఒక 70% షూటింగు, ఒక 3 ఎపిసోడ్లు ఎడిటింగు అంతా కూడా మనం చేసుకొని అదే ఇయర్ మనం ధ్యానమయాగంలో 3 ఎపిసోడ్లు రిలీజ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎప్పుడో 2 ఏళ్ల కింద అయిపోవాలి ప్రాజెక్ట్ ఇది. అవును, 2 years బ్యాకే అయిపోవాలి. అవును, ఎందుకంటే అప్పటికే 70% షూటింగ్ అయిపోయింది. అవును, ఇంకో 30% ఇంకో 1 monthలో అయిపోయేది ఎడిటింగ్తో సహా అన్ని కలిపి. 2024 మార్చికి అంతా రిలీజ్ చేయాలనేది ప్లాన్, రిలీజ్ చేయాలి. అవును, కానీ అది 2 ఏళ్ళు పోస్ట్పోన్ అయితే వచ్చింది. అవును, రకరకాల కారణాలు. అది రాజకీయమా, ధనమా, ఈగోనా, వాటెవర్ ఏదన్నాను సరే. అవును, అవన్నీ భౌతికంగా కనిపించడానికి ఇవన్నీ వచ్చినాయి. అవును, అయితే ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు అనిపిస్తుందా ఇవన్నీ అవ్వడం మంచిదే అయింది అని?
ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను నిజానికి స్క్రిప్ట్ నేను రాయడం, మనం షూట్ చేయడం, ఎడిట్ చేయడం, దాన్ని ప్రజెంట్ చేయడం, ఇవన్నీ చాలా తొందరగా అయిపోయాయి. సో దీనివల్ల మనం స్క్రిప్ట్లో మనం ప్రజెంటేషన్ ఎలా ఉంది, మనం ఏదైతే అనుకున్నామో అది వచ్చిందా లేదా, ఈ చెక్ చేసుకునేంత టైం మనకు దొరకలేదు నిజానికి. ఫస్ట్ టైం మనం 3 ఎపిసోడ్లు రిలీజ్ చేసినప్పుడు మనకు చాలా అంటే ఏదైనా సరి చేసుకోవాలి, ఏదైనా ఎడిటింగ్ చేయాలన్నా సరే మనకు టైం లేదు. చాలా స్పీడ్గా మొత్తం చేసేసాం. ఎప్పుడైతే ఈ స్పేస్ క్రియేట్ అయిందో ఆటోమేటిక్గా నేను స్క్రిప్ట్ని చాలా మార్చాను, చాలా అంశాలు మార్చాను, ద వే ఆఫ్ ప్రజెంటేషన్ మార్చాను. అంటే ఒక అంశాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో అంతకుముందు ఆలోచించిన దానికన్నా ఇప్పుడు ఇంకా బాగా ఆలోచించి ఇంకా బాగా ప్రజెంట్ చేశాను. అంటే నువ్వు డెవలప్ అయ్యాను, నా వ్యూ అండ్ నా పర్సెప్షన్ చాలా డెవలప్ అయింది. అంటే ఈ కారణంగా డిలే వల్ల నాకు ఆ స్పేస్ దొరికింది. ఆ స్పేస్ వల్ల నేను ఆలోచించడం వల్ల ప్రోడక్ట్లో ప్రజెంటేషన్లో చాలా బెటర్ చేంజెస్ వచ్చాయి. సో ఈ స్పేస్ అలా మనకు చాలా హెల్ప్ అయింది నిజానికి. సో రకరకాల ఇంకో రకమైన ప్రాబ్లం ఉన్నా, బట్ ఒక కంటెంట్ విషయంలో మాత్రం క్వాలిటీ పెరగడానికి ఈ స్పేస్ చాలా హెల్ప్ అయిందనే చెప్పాలి. ఖచ్చితంగా ఏం జరిగినా మన మంచికే అని ఖచ్చితంగా ఆ రోజు మనకి ఏదో అనిపిస్తుంది, ఆ క్షణానికి అనిపిస్తుంది. కొంచెం దూరం వచ్చాక ఆ పరిస్థితికి ఆ రోజు అర్థమవుతుంది, ఓహో ఇది దీనివల్ల జరిగిందా, ఓహో ఇది ఇలా జరగడం వల్లే కదా ఈ మంచి జరిగింది అన్న ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో అలా నేను చాలా ఈ 2 yearsలో చాలా మార్చాను, చాలా క్వాలిటీని కూడా పెంచాను. పత్రి గారి తత్వమే పర్ఫెక్షన్ వచ్చేదాకా, అది 1 year అయినా 2 years అయినా, అవును, ఆయన పర్ఫెక్షన్ వచ్చేదాకా దాన్ని చెక్కుతూనే ఉంటారు. ఎందుకు ఎగ్జాంపుల్ ఆనంద్ రాసిన ధ్యాన విద్యార్థి బుక్ సంవత్సరంలో కరెక్షన్ చేశారు దాన్ని. అవును, 30-40 వర్షాలు చేశారు. అవును, ఓపిక్గా. అంటే ఫైనల్ ప్రోడక్ట్ బాగా రావాలా, అవును, వచ్చేదాకా టైం తీసుకుంటారు. నిజంగా మనం ఆ రోజు అన్ని అనుకున్నట్టు అయింటే 2024 సినిమా వచ్చేది, ఈ క్వాలిటీ వచ్చేది కాదు. సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజానికి మనం ఈ డాక్యుమెంటరీ కోసం 100 గంటల పైన షూట్ చేసాం. 100 గంటల ఫుటేజ్ ఆలోచించి ఒకసారి, 100 గంటల్ని 50 గంటలకు తీసుకొచ్చాం. 50ని దాదాపు 15కు ఎంతో తీసుకొచ్చాం. 15 కాస్త 8 అవర్స్కి తీసుకొచ్చాం. 8 అవర్స్ని ఈరోజు 5 అవర్స్కి తీసుకొచ్చాం. ఈరోజు 5 అవర్స్ని సినిమా వర్షన్కి 2 hours 20 minutes, వెబ్ సిరీస్ వర్షన్కి 5 hours 20 minutes, 2 సపరేట్ చేయగలిగాం. అంటే ఒక చాలా పెద్ద విషయాన్ని మనం చాలా టైం పెట్టి 1కి 100 సార్లు చూసి ఎడిటింగ్ చేసి సారం అంటారు చూసావా, ఇంత పెద్ద విషయాన్ని ఆ సారాన్ని దిగలిగాం. ఈరోజు మనం 2 గంటల 20 నిమిషాలు సినిమా అయినా, 5 గంటల 20 నిమిషాలు వెబ్ సిరీస్ అయినా మనం చూస్తే ఎక్కడ బోర్ కొట్టదు. ఎందుకంటే అన్ని విషయాలు కవర్ చేసాం, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూని కవర్ చేసాం, అన్ని సంఘటనల్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేసాం. ఎక్కడ బోర్ కొట్టదు, కానీ ఎక్కడ జరగదు. ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఒక విషయం కంప్లీట్ అయ్యే లోపల ఇంకో విషయం స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ధ్యాన కేంద్రం ఎప్పుడు పెట్టారు, ఎన్జి శౌరి గారు ఇంటి పైన పెట్టారు. అది మీకు 10-15 నిమిషాలు వచ్చేస్తుంది. అవి ఇమీడియట్గా బివి రెడ్డి గారు రావడం, ఫస్ట్ పిరమిడ్ ఎలా కన్స్ట్రక్షన్ అయిందో తెలియడం, అక్కడికి అంటే ప్రతి 10 నిమిషాలకు స్టోరీ మారిపోతూనే ఉంటుంది, స్టోరీ డెవలప్ అవుతూనే ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. అసలు బోర్ అనే సమస్య లేదు. ఎందుకంటే మనకు తెలియని టైం కదా అది. అందులో మరి ఎవరు ఎలా చేశారు, ఎవరు శ్రమ ఎంత ఉందో, అందరికన్నా ముఖ్యంగా పత్రికారి శ్రమ, పత్రికారి తపన, మరి ఆయన ఎంత తీవ్రంగా అప్పట్లో పనిచేసేవాళ్ళో అది మనం ఏమంటారు కొంచెం కళ్ళకు కట్టినట్టు చూసే పరిస్థితి ఉంది ఈరోజు మన దీనివల్ల. సో కాబట్టి అది టైం అన్నది, టైం వల్ల, ఆ స్పేస్ వల్ల ఆ ఎసెన్స్ని చాలా బాగా తీసుకురాగలిగాం. అది అట్లా అల్టిమేట్గా ఫైనల్ ప్రోడక్ట్ బాగా వచ్చింది. ఫైనల్ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చింది, బాగా వస్తుంది. రైట్. సో ఇంకా ఆర్ఆర్ కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని విఎఫ్ఎక్స్, డిఏ అని, ఎస్ఎఫ్ఎక్స్ అని, ఇట్లాంటివి చేయాల్సి ఉన్నాయి. ఎడిటింగ్ అంతా అయిపోయింది, ఇలాంటివన్నీ చేయాలి. అది కూడా ఏప్రిల్ చివరికంతా మొత్తం రెడీ చేసేసి మనం జూలై 24 పత్రి గారు శరీరాన్ని వదిలేసిన రోజు మరి ఆయన్ని గుర్తు చేసుకుంటూ, మరి ఆయన ఎంత శ్రమ చేశారో, మరి ఆయన 40 సంవత్సరాల కృషిని ఒక్కసారి అలా చూడగలుగుతాం. ఆ రోజు జూలై 24న మనం రిలీజ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు పత్రి గారితో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నా అనుకుందాం, ఎగ్జాంపుల్ 27 ఏళ్ళు ఉన్నా. అవును, చాలా చూసిన. చాలామంది అనుకుంటారు పత్రి గారి గురించి ఇంకా చూసేది మాకు తెలుసు కదా,
మేము ఎన్నో ఏళ్ళ నుంచి ఆయనతో తిరిగాం, ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన చూసాం అని కొంతమంది సీనియర్లు అనుకుంటారు. సీనియర్లు పత్రిజీ సినిమా ఎందుకు చూడాలి? నాకు తెలిసినంత వరకు పత్రి గారి గురించి పూర్తిగా ఎవరికి తెలియదు, ఎవరు తెలుసుకోలేరు కూడా, ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేరు అన్నది నా ఉద్దేశం. ఆఖరికి పత్రి మేడం కూడా పత్రి సార్ గురించి పూర్తిగా తెలియదు, అట్లాగే వాళ్ళ పిల్లలకు కూడా పత్రి సార్ గురించి పూర్తిగా తెలియదు, అలాగే పత్రి సార్కి కూడా పత్రి మేడం గురించి పూర్తిగా తెలియదు. అంటే ఒక మనిషి గురించి ఇంకో మనిషికి పూర్తిగా తెలియడం అన్నది అసాధ్యమని నేను అనుకుంటున్నాను. మనకు తెలియని కోణం ఎంతో కొంత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 90% తెలుసు, 10% తెలియని ఒక విషయం ఉంటుందిగా, అది పత్రిజీ ఫిల్మ్స్ ద్వారా నీకు తెలుస్తుంది. లేదా 99% 1% ఉందిగా తెలియంది, ఏదో 1% అని ఉంటుందిగా, ఆ 1% దీని ద్వారా తెలుస్తుంది. అలా మనకు తెలియని ఎంతో కొంత తెలుసు, ఖచ్చితంగా తెలుసు. ఒక 60% తెలుసు, ఒక 40% దీని ద్వారా తెలుస్తుంది, లేదా ఒక 50% తెలుసు, ఇంకొక 50% దీని ద్వారా తెలుస్తుంది. అలా ఏదైతే నీకు తెలియని భాగం ఉందో ఆ భాగాన్ని పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా తెలిసే అవకాశం ఉంది. అది సో కాబట్టి అది సంపూర్ణంగా ఎవరికి తెలియదు. నన్ను అడిగినా నేను అదే చెప్తాను, నాకు కూడా సంపూర్ణంగా తెలియదు. నేను అన్ని సేకరించి ముందు పెట్టాను. సో మనం సాధ్యమైనది తెలుసుకోవడం మన చేతిలో ఉంది. పూర్తిగా తెలుసుకోవడం అన్నది అది ఎప్పటికీ జరగదు. నువ్వు 4 సంవత్సరాలు ఆయన గురించి తెలుసుకోవడానికి ఏం ఎక్సర్సైజ్ చేసావు? సో అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేసిన ఎక్సర్సైజ్ ఏంటంటే, మరి వీలైనంత మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్ని కలవడం. అంటే ఇప్పుడు రంగా గారు నీకు తెలుసు, 85 నుంచి పత్రి సార్తో ఉన్నాడు. అంటే పిరమిడ్ స్పీచెస్ సొసైటీ స్టార్ట్ కాకముందు నుంచి రంగా గారు ఉన్నారు. నేను ఆయనతో రోజులు టైం స్పెండ్ చేసి మరి ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. అట్లాగే రెండో అతి ముఖ్యమైన వ్యక్తి గుణాకర్ గారు. మరి గుణాకర్ గారి దగ్గర నుంచి ఎన్నో విషయాలు విన్నాను. ఆ తర్వాత ప్రతాప్ రెడ్డి గారు, సో మరి ఆయన దగ్గర నుంచి ఎన్నో విన్నా. విజయ్ కుమార్ గారు, గుంటగల మురళీధర్ గారు, కంచి రఘురామ్ గారు, కేశవరాజు గారు, శివప్ప, సాయి కుమార్ రెడ్డి గారు, మరి వీళ్ళందరినీ ప్రత్యక్షంగా కలిసి మరి గంటలు మరి వాళ్ళందరి దగ్గర నుంచి మరి అన్ని సమాచారాల్ని సేకరించాను. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టు మైత్రేయ బుద్ధ బుక్ ఒకటి ఉంది, దట్ ఈజ్ పత్రిజీ అని ఒకటి ఉంది, బోధిసత్తుడు అని ఒక బుక్ ఉంది. సో తర్వాత 2002 నుంచి 2023 వరకు ప్రింట్ అయిన ప్రతి ధ్యానాంధ్రప్రదేశ్ బుక్ని కేశవరాజు గారిని అడిగి తెచ్చుకొని 20 ఏళ్ళ మ్యాగజైన్స్ని మొత్తం ఒక వారం రోజులు కూర్చొని అన్నీ చదివాను. మొత్తం అన్నీ చదివి అందులో నుంచి ముఖ్యమైన పాయింట్లు అన్నిటినీ తీసి ఒక స్క్రిప్ట్ లాగా తయారు చేసుకున్నాను. సో ఇదంతా హోంవర్క్ చేశాను. అట్లాగే ఎంతోమంది ఇప్పుడు ధ్యానోదయం చేశాను, 34 మంది ధ్యానోదయం చేశాను. అందులో కూడా నాకు చాలా స్టోరీ దొరికింది. అట్లాగే పత్రి గారు చనిపోయేప్పుడు దట్ ఈజ్ పత్రిజీ అని పిఎంసీలో ప్రోగ్రామ్ వచ్చింది, వాళ్ళందరి ఇంటర్వ్యూలు విన్నాను. సో ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ వేరే పనులు చేసుకుంటూ దీనికి కూడా కొంత సమయాన్ని కేటాయించుకుంటూ కంటిన్యూగా ఈ పని చేసుకుంటూ వచ్చాను. సో అందుకే ఈరోజు మరి నిజంగా నేను కొంచెం గర్వంగా చెప్పుకోగలుగుతాను, ఈరోజు నాకు తెలిసినంత సమాచారం నా తెలిసి ఇంకొక 2వ పర్సన్ లేడని నేను నేను అనుకుంటున్నా కనీసం. ఎందుకంటే నాకు అంత సమాచారం తెలుసు పత్రి సార్ గురించి. నా దగ్గర చాలా రేర్ ఫొటోస్, నాకు తెలిసి నా దగ్గర ఉన్న ఇలాంటి ఒక ఫోటో ఉందన్న విషయం కూడా ఎవరికి తెలియదు, నాకు తప్ప. అన్ని ఫోటో కలెక్షన్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది దగ్గర ఫొటోస్ లేవు, రీల్స్ ఉన్నాయి. ఆ రీల్స్ వాళ్ళు కూడా కడిగించుకోలేదు. సో మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఆ రీల్స్ని మనం దాన్ని డెవలప్ చేసి డిజిటల్ కాపీ తీసుకున్నాం. అప్పుడు మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, ఇట్లాంటి ఒక ఫోటో తీసానా నేను అని. అలాంటి ఫోటోలు మన దగ్గర ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్. అంటే 90s టైంలో కదా, అది ఒక వింటేజ్ టైప్, ఒక ఆరెంజ్ టోన్లో ఉంటాయి ఫొటోస్. కొడాక్ రీల్ కదా, ఒక ఆరెంజ్ టోన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. ఆ ఫోటోలన్నీ దొరికాయి మనకు. సో అన్ని ఒక రేర్ కలెక్షన్ ఉంది మన దగ్గర. సో ఇదంతా మనం చేసిన హోంవర్క్ 2019 నుంచి దాదాపు 7 ఏళ్ళు 7 years ఆఫ్ కలెక్షన్. ఎస్, 7 years ఆఫ్ రీసెర్చ్. ఓకే, అది పత్రి గారిపై 7 సంవత్సరాల రీసెర్చ్ ఉంది. అవును. అయితే ఇక్కడ నాకు ఒక ఫండమెంటల్గా అంటే ఫౌండేషన్ లెవెల్లో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఫ్యాక్ట్ చెక్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నీకు గుర్తున్నంత వరకు నువ్వు ఒక డేటు, ఒక సంఘటన చెప్తావు. అంటే రోజులు గడిచే కొద్దీ ఎలా ఉంటుందంటే మన మెమరీస్ కూడా మిక్స్ అయిపోతూ ఉంటాయి. సో ఈ మిక్స్ అయిపోవడంలో ఏమైపోయిందంటే, మాస్టర్లు చెప్పేటప్పుడు పాపం వాళ్ళు ఒక టైమింగ్, ఒక సంఘటన చెప్తారు, అదే సంఘటన అదే టైము వేరే వాళ్ళు ఇంకోలా చెప్తారు. సో 2 మ్యాచ్ అయ్యేవి కాదు. ఇది మాకు చాలా పెద్ద సమస్య అయింది. అంటే మేము ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అడుగడుగునా మాకు ఈ సమస్య ఎదురైంది. అంటే ఏది నిజం?
అదే మాస్టర్కి ఫోన్ చేసి సార్ మీరు ఇలా చెప్పారు, ఇందులో నిజం ఏంటంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా, నాకు కూడా గుర్తులేదు. ఎసెన్స్ అయితే అదే, అందులో ఏం డౌట్ లేదు, ఎసెన్స్ అదే. కానీ ఎగ్జాక్ట్గా ఆ సంఘటన ఎలా జరిగింది అన్నది వాళ్ళకు కూడా గుర్తులేదు. ఇప్పుడు మనం ఉన్నాం 10-20 ఏళ్ళ క్రితం ఏం జరిగింది చెప్పమంటే ఎగ్జాక్ట్గా ఎలా చెప్తాం? ఆ ఎసెన్స్ మాత్రం మనకు గుర్తుంటుంది కదా. అలా ప్రతి మాస్టర్కి ఈ ప్రాబ్లం మేము ఫేస్ చేసాం, అడుగడుగునా ఫేస్ చేసాం. సో దీనికి మళ్ళీ చాలా రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. అంటే చాలా చోట్ల చాలా మందితో మాట్లాడి ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని తెలుసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ నేను ఆ హోంవర్క్ అంతా చేశాను. సో సాధ్యమైనంత మేరకు అది వాస్తవంగా ఏం జరిగిందో అది తెలుసుకొని ప్రతిదీ పెట్టాను. ఏవైతే కొన్ని విషయాలు నాకు తెలియలేదో అవన్నీ నేను పక్కన పెట్టేశాను, అందులో పెట్టలేదు సినిమాలో. అంటే మనకు తెలియలేదు, అది ఫ్యాక్టా కాదో తెలియదు, అట్లాంటివి ఏమి పొందుపరచలేదు. ఏదైతే మనకు ఒక కన్ఫ్యూజ్ వచ్చిందో దానికి మనం ఏదైతే ఆన్సర్ తెచ్చుకున్నామో అదే మనం సినిమాలో పెట్టాం. సో ఫస్ట్ 3 ఎపిసోడ్లు రిలీజ్ అయిన తర్వాత మంచి విమర్శలు, చెడు విమర్శలు రకరకాలుగా ఎదుర్కోవడం జరిగింది. అవును, కొంతమంది వెంకట్కి సరిగ్గా తీయడం రాలేదు, అనవసరమైన సీన్లు పెట్టాడని కొంతమంది. ఇవన్నీ ఎట్లా తీసుకున్నావు? నీ జస్టిఫికేషన్ ఏంటి? జస్టిఫికేషన్ అయితే ఏం లేదన్న. నిజానికి ఎవరైనా నన్ను తీయలేదు అని నన్ను ఏమైనా విమర్శిస్తే అందరికన్నా ఫస్ట్ విమర్శకుని నాకు నేనే. ఎందుకంటే నాకే ఫస్ట్ నేనే నన్ను చాలా విమర్శించుకుంటాను. అంటే నేను ఏం తీస్తున్నాను, సో నేను తీసే సరైనదే తీస్తున్నాను లేదా, ఏంటంటే ఫస్ట్ నాకే 1,00,000 ఉంటాయి. ఫస్ట్ నేను అవన్నీ దాటి ఒకటి తీస్తుంటా నేను. అది కూడా ఏంటి అంటే ప్రొడక్షన్లో ఒక కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఏంటి, నిజంగానే మనం ఒకటి ప్లాన్ చేసుకుని ఒకటి మొదలు పెడతాం, కానీ మనం అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్కసారి ప్రోడక్ట్ మనం అనుకున్న దానికన్నా చాలా బెస్ట్ వస్తుంది, ఒక్కొక్కసారి మనం ఏదో అనుకుంటాం ఇంకోటి ఏదో వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మనం అనుకున్నది కూడా ఒక్కొక్కసారి రాదు, అవునా కదా. అంటే ప్రొడక్షన్లో ఈ ప్రాబ్లం ఉంటుంది. నేను ప్రాబ్లం అనను, కానీ నేను ఒక అండర్స్టాండింగ్తో ఒక విజన్తో మొదలు పెట్టాను. కానీ అంటే దీన్ని మెరాకిల్ అనాలా ఎలా అనాలో నాకు తెలియదు, కానీ ఫిలిం దానికి ఏం కావాలో అది తెచ్చుకుందంటాను నేను. ఫిలిం తను ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుందో ఒకటే. నేను ఏమంటున్నానంటే ఫిలిం కూడా ఒక సోల్ ఉంది. అవును, చాలా మంది డైరెక్టర్స్ చెప్తారు, పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది అంటే ఆ ఫిలిం తెచ్చుకుంటుంది అందరినీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో అలా పత్రిగారి సినిమాలో, పత్రిగారి డాక్యుమెంటరీలో ఏ అంశాలు ఉండాలి, అవి ఎలా ఉండాలి అన్నది అవే జరిగాయంటాను నేను. దీనికోసం కాదు నేను పుట్టింది. నాకు చిన్న ధ్యాన మందిరం కట్టియండి సార్, ఐ విల్ రిజైన్ ఫర్ మై జాబ్. మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఇలా ఉద్యోగం అనేసారా. నాకు భయం వేసింది, కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు, జాబ్ ఎలా వదులుతావు, ఫ్యామిలీని రోడ్డు మీదకి తీసుకొస్తున్నావు. ఎందుకంటే నేను చాలాసార్లు చాలామంది ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను ఒక విషయం, ఒక సంఘటనని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే నా సంబంధం లేకుండా ఇంకో సంఘటన బయటకు వచ్చేది, ఇంకా చాలా బాగా వచ్చేది. ఇట్లా మనం రీసెర్చ్ చేసినప్పుడు రాసుకున్న బేసిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో దానికి మించిన విషయాలు, దానికి మించిన స్క్రిప్ట్ ఆన్ ఫీల్డ్, ఆన్ షూట్ వచ్చింది. సో మరి దీన్ని ఎట్లా చూస్తాం మనం? అంటే మనకు మించి, మనకు అతీతంగా విషయాలు జరుగుతున్నట్టే కదా. మనం కేవలం నిమిత్త మాత్రమే అక్కడ ఉండి ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా పని చేయడం వరకే మన పని. వన్స్ ఇట్లా కూర్చొని మాట్లాడేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు, స్క్రిప్ట్ రాసేటప్పుడు, వాయిస్ ఓవర్ రాసేటప్పుడు మనకు సంబంధం లేకుండా మనకు అతీతంగా కొన్ని విషయాలు జరిగాయి. పత్రిజీ ఫిల్మ్స్లో అడుగడుగునా అలా జరిగింది. కొన్ని సంఘటనలు చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు నేను బేసిక్ స్క్రిప్ట్తో మొదలు పెడతాను, కానీ అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా విషయాలు తెలిసేవి. అంటే నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన ఒక విషయాన్ని దాని ఒక ఏమంటారు వైడ్ అయిపోయేది అది. అట్లాగే పత్రికారి క్యారెక్టర్ వేసే పర్సన్, మనం చాలా మందిని కలిసి వాళ్ళ గెటప్లు వేసి ఫోటోషూట్ చేస్తే మనకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఒక 3 రోజుల్లో షూట్ అనగా ఏదో లొకేషన్ చూద్దామని కడతాలు వెళ్తే అన్నపూర్ణేశ్వర్లో ఈయన దొరికాడు, ప్రవీణ్ రాథోడ్ ఆయన బడోదరా నుంచి వచ్చాడు. ఏదో 3 రోజులు మెడిటేషన్ చేసుకుందామని కడతాలకు వస్తే అప్పుడు వెళ్ళిపోతున్నాడు ఆయన. మనం కనుక అప్పుడు పలకరించకపోతే ఆయన ఆటోకి బడోదరా వెళ్ళిపోయి ఆయన సడన్గా ఆయన చూసి పలకరిస్తే ఆయన ఒక 70% మ్యాచ్ అవుతాడు ప్రతిసారికి. సార్ మేము ఇట్లా పత్రికారి మీ సినిమా తీస్తున్నాం, మీరు చాలా దగ్గరగా ఉన్నారు, ఒక్క ఫోటోషూట్ చేస్తాం, అది మీరు ఓకే అయితే ఉంటారా అని అడిగితే ఆయన ఉంటానన్నాడు ఆశ్చర్యంగా. వెంటనే ఆయన మరుసటి రోజే ఆయన ఫోటోషూట్ చేయడం 90% మ్యాచ్ అయ్యాడు ఆయన గెటప్ మొత్తం వేసాక. ఆ తర్వాత మనం అందరం కలిసి డిసిషన్ తీసుకున్నాం, ఎస్ ఈయన మనకు మ్యాచ్ అవుతుంది, దీంతో మనం ముందుకు వెళ్ళిపోతామని. అది ఎంత గొప్ప మిరాకిల్. 3 రోజుల్లో షూట్, 3 రోజుల ముందు దొరికాడు ఆయన. సో ఎక్కడైనా ఉంటుందా, అవునా కదా. అట్లాగే
ఇంకొక సంఘటన యాక్చువల్లీ మనం పత్రికారు మన డాక్యుమెంటరీలో పత్రికారు సిగరెట్లు తాగే కొన్ని షార్ట్స్ పెట్టాం. నిజానికి ఇందాక అన్నట్టు ఫస్ట్ టైం మనం 3 ఎపిసోడ్లు ధ్యానమాహంగా వేసినప్పుడు అందరూ మంచిగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ కొంతమంది ఈ సిగరెట్ అనే విషయంలో ఇబ్బంది పడ్డారు. సో పత్రికారు సిగరెట్ తాగుతూనే చూపిస్తారు, పత్రికారు ఇమేజ్ ఏమవుతుంది అది ఇదని అందరూ చాలా బాధపడ్డారు. నిజంగా ఒక విషయం చెప్పాలి, పత్రికారు పిఎంసీలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, అది జగపతి బాబుతో. సార్ దానిలో చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడారు, అంటే సమాజం యాక్సెప్ట్ చేయని విషయాలు మాట్లాడారు. అది పత్రి సారు ఆయన స్వయంగానే చెప్పారు, కాన్షియస్గానే చెప్పారు. పోనీ అది పబ్లిక్లోకి వెళ్తుందని తెలుసు ఆయనకి, పత్రి సార్కి పిఎంసీలో వస్తుంది. అది కూడా సినిమా యాక్టర్ జగపతి బాబుతో ఇంటర్వ్యూ, అందరూ క్యూరియస్గా చూస్తారు, అదే కదా పబ్లిక్లోకి వెళ్తుందని తెలుసు. ఆయన ఓపెన్గా మాట్లాడారు. 1996లో ఒకసారి గయాకి వెళ్ళాం బుద్ధుడి దగ్గరికి, ఫస్ట్ టైం జీవితంలో. అప్పుడు రూమ్లో కూర్చుని అక్కడ పోయి ఏదైనా వదిలిపెట్టారు బుద్ధుడి దగ్గర, ఇగో ఈ బుద్ధుడి దగ్గర ఇదే ఆఖరి డ్రింక్ అని చెప్పేసి నిశ్చయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుని అదే ఆఖరి పేరు. అయితే చిన్న ఎక్సెప్షన్ చేశాను, సంవత్సరానికి ఒకసారి గోవాకి వెళ్ళి తీర్థం తీసుకుంటాను చెప్పేసి వన్ డే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నాను. ఆయన ఓకే అన్నాడు, ఆయన అన్నిటికీ ఓకే అంటాడు ఆయన. తర్వాత షూటింగ్ తర్వాత కూడా మాకు ఎప్పుడు చెప్పలేదు దాన్ని ఎడిట్ చేయండి కట్ చేయండి అని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఇంటెన్షన్ ఓపెన్గా ఉండడమే, అంతే కదా ఆయన ఇంటెన్షన్. కాబట్టి క్లోజ్డ్గా ఉండాలి, నేను కానీ నన్ను ప్రజెంట్ చేసుకోవాలి అని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అదే సో కొంతమందికి ఇప్పటికీ పిఎంసీలో ఇంటర్వ్యూ అది యాక్చువల్లీ మంచి విషయం అది. సో ఎవరికైతే పత్రికారు సిగరెట్ తాగుతున్న అంశం డాక్యుమెంటరీలో ఉండడం ఇష్టం లేదో వాళ్ళే ప్రాబ్లం క్రియేట్ చేశారు. సో వెంకట్కి తీయడం చేత కాదు, సో దీన్ని ఆపేయాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టుబట్టి మరీ ఆపిచ్చారు. సో నేనేమంటానంటే పత్రికారికి నాకు తెలిసి నా రీసెర్చ్ ప్రకారం ఆయన స్కూల్ టైం నుంచి సిగరెట్ తాగుతున్నారు, ఆయన స్కూల్ టైం నుంచి. సో ఆయనకు స్మోకింగ్ చాలా చాలా ఇష్టం, ఆయనకు రోజుకు 2-3 పెట్టెలు సిగరెట్లు తాగేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ డేస్లో ఏదైతే 90s 80sలో 90 స్టార్టింగ్లో మాస్టర్లు అందరూ సిగరెట్ వల్లనే వీళ్ళందరూ పరిచయం అయ్యారు. ఈ డాక్టర్లైనా యూత్ అందరూ సిగరెట్ వల్లనే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో సిగరెట్ అన్నది ఆయనకు చాలా ఇష్టమైన విషయం. ఆయనకు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఆయన యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, సిగరెట్ ఇస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. సిగరెట్కి ఆయన అంత ఇష్టం. కానీ ఎంత గొప్ప విషయం అంటే నేను రివీల్ చేసేస్తున్నాను, ఎంత గొప్ప విషయం అంటే ఆయన నేపాల్కి వెళ్ళినప్పుడు ఒక ఫారినర్ కనపడతాడు ఆయనకు, పత్రికారికి. ఆ నాన్ వెజ్ తింటుంటే ఆ ఫారినర్తో గొడవ పడ్డారు పత్రికారు. నువ్వు ఎట్లా నాన్ వెజ్ తింటావు, నువ్వు నాన్ వెజ్ తింటే నువ్వు ఎట్లా మెడిటేషన్ చేస్తావు, నీకు స్పిరిచువాలిటీ ఎట్లా అర్థమవుతుంది, నువ్వు ఇమీడియట్గా నాన్ వెజ్ మానేయని ఆయనతో గొడవ పడతారు. ఆ ఫారినర్ పత్రికారికి ఛాలెంజ్ చేస్తారు, నువ్వు నీ చేతిలో సిగరెట్ ఉంది కదా, అప్పుడు సార్ సిగరెట్ తాగుతున్నారు, నీ చేతిలో సిగరెట్ ఉంది కదా, నువ్వు సిగరెట్ మానే నేను నాన్ వెజ్ మానేస్తా అన్నారు. చూడండి, నాకు తెలిసి అప్పటికే ఆయన 30 సంవత్సరాల నుంచి సిగరెట్ తాగుతున్నాడు. అప్పటికి 30 సంవత్సరాల నుంచి చాలా ఇష్టమైన సిగరెట్, 30 సంవత్సరాల అలవాటు ఒక్క మనిషిని శాకాహారిగా మార్చడం కోసం అలా వదిలేశారు. మళ్ళీ శరీరం వదిలేదాకా కూడా ఏ రోజు మళ్ళీ సిగరెట్ ముట్టుకోలేదు ఆయన. అంటే ఈ సంఘటన వల్ల పత్రికారి కమిట్మెంట్ అన్నది ఎంత గొప్పది. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా, కానీ కొంత తొందర పడే మాస్టర్లు ఏం చేశారు, సో అదే ప్రాబ్లం చేశారు. నేనేమంటున్నా అంటే ఈ షూటింగ్లో జరిగిన ఇంకో మెరాకిల్ ఏంటంటే ఏదైతే ఈ సీన్ తీస్తున్నాను నేను, ఈ ఫారినర్స్తో పత్రికారు ఇంటరాక్షన్ అయ్యి సిగరెట్ మానేసి సీన్ తీస్తున్నా, ఆ సీన్లో నాకు ఫారినర్స్ కావాలి. నేను సినిమాలో పనిచేసి అందరు మేనేజర్లతో మాట్లాడి ఫారినర్స్ ఎక్కడుంటారో అక్కడికి వాళ్ళని పంపించి కావాలంటే రోజు వాళ్ళకు ఒక 3,000-4,000 ఉంటుంది, 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, నాకు ఒక 2 ఫారినర్స్ తీసుకురండి అని చాలా రిక్వెస్ట్ చేసి నాకు ఎక్కడ ఫారినర్ దొరకలా. పొద్దున్నే ఆ సీన్ తీయాలి. ముందు రోజు నేను మన డైరెక్టర్లు అసోసియేట్ డైరెక్టర్ అందరూ కూడా పిరమిడ్ ముందు నిలబడి ఎట్లా చేద్దాం అని ఆలోచిస్తుంటే ఎట్లాంటి మిరాకిల్ అంటే ఒక పర్సన్ ఒక ఫారినర్ అమ్మాయిని బండి మీద ఎక్కించుకొని మా ముందుకు వచ్చి ఆగాడు. వచ్చి ఇట్లా మేము ట్రావెలింగ్ ఇట్లా బండి మీద మొత్తం అంతా తిరుగుతూ ఉన్నాము, మాకు పిరమిడ్ ఇక్కడ ఉందని తెలిసి వచ్చాము, మాకు ఇక్కడ అకామిడేషన్ దొరుకుతుందంటే అప్పుడు మళ్ళీ మనం వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాం, ఇలా మేము
ఇట్లా ఒక సినిమా తీస్తున్నా మాకు ఫారినర్ కావాలి, మేము చాలా ఇస్తున్నాం, మాకు దొరకలేదు, సడన్గా మీరే ఇలా ఏదో ప్రత్యక్షం ఎట్లా అయ్యారు, యాక్ట్ చేస్తారని అడిగితే అమ్మాయి ఫారినర్ ఒప్పుకుంది. మనం ఆ సీన్ మరుసటి రోజు ఆ సీన్ తీసాం, వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోవాలి వాళ్ళు. కానీ చూసారా మన కోసమే అన్నట్టు ఆమె ఏ దేశమో ఆమెది, మన కోసం అన్నట్టు అట్లా రైట్ టైంకి అలా వచ్చి మన ముందు ఆగిందన్న. దీన్ని మెరాకల్ అనాలి, ఏమనాలి ఇంక మనం. పత్రికారే దగ్గర నుండి జరిపించుకున్నారు అన్నట్టు. అంటే ఇట్లాంటి సంఘటనలు కొన్ని వేలన్న, కొన్ని వేలు, ఒకటి కాదు రెండు కాదు. చెప్తున్నా కదా, ఈ షూటింగ్ అంతా కూడా ఎవరెవరు కావాలో వాళ్ళందరూ వచ్చేసేవాళ్ళు ఆ టైంకి. నాకు గంటలో పలానా పర్సన్ కావాలంటే వాళ్ళు సడన్గా ఒక లారీ ఒక కార్ వచ్చి ఆ కార్లో ఆ మనిషి వచ్చేసేవాడు, కరెక్ట్గా ఫీచర్స్ ఉన్న మనిషి. అలా షూటింగ్ అంతా కూడా చాలా మెరాకల్గానే జరిగింది. అది ఇంకా నేను ఒకటి రెండు కాదు, నేను లెక్క పెట్టడం కూడా మానేశాను. స్టార్టింగ్లో ఇది జరిగింది ఇట్లా లెక్క పెట్టేవాడిని. కొన్ని రోజులు ఇది జరగ్గా లెక్క పెట్టడం కూడా మానేశాను. అన్ని విషయాలు జరిగాయి, అన్ని మెరాకిల్స్ జరిగాయి, అడుగడుగున మెరాకిలే నిజం చెప్పాలంటే. సో యా అదే. అయితే కొత్త వాళ్ళు ఈ సినిమా ఎందుకు చూడాలి? నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఒక అద్భుతం జరిగింది. మన త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు చూడరు, జరిగాక చూడాల్సిన అవసరం లేదు అని. అవునా కదా? సో అలా మన మధ్యలోనే మన ఇదే పరిస్థితుల మధ్యలో సుభాష్ పత్రిజీ అని ఆయన ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. కానీ పత్రి సార్ అనే వ్యక్తి ఎలాంటి వాడంటే అసలుకి దేవుడు అంటాము కదా మనం, దేవుడు అనే దానికి క్యారెక్టర్కి సరిపోతాడు, చెప్పేది చేసేది ఒకటే. సో ఆ అద్భుతమే పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీస్ మూమెంట్. అంటే ఆయన చేసిన అద్భుతం ఏంటంటే, ఒక సామాన్యుడు కూడా ధ్యానాన్ని ఆయన అందించాడు. ఒక రోజు కూలి, ఒక ఆటో నడుపుకునేవాడు, ఒక ఇటుకలు మోసేవాడు, ఒక రైస్ మిల్లులో మూటలు కుట్టేవాడు ధ్యానం నేర్చుకున్నాడంటే అది పత్రికారి వల్లనే జరిగింది. అవునా కదా? ఈరోజు ఒక మారుమూల పల్లెటూరు నుంచి అమెరికా వరకు ఈ ధ్యానం ఇంత విస్తరించిందంటే అది పత్రికారి 40 సంవత్సరాల కృషి. అవునా? మరి ఈ 40 సంవత్సరాలు ఇలాగ ఒక మనిషి మన మధ్యలోనే ఉండి ఇంత చేశాడనే విషయాన్ని ప్రపంచము భవిష్యత్ తరాలు తెలుసుకోవాలా వద్దా? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక భగవద్గీత కానీ, ఒక రామాయణం కానీ, లేకపోతే ఒక వేదాలు కానీ, ఒక ఉపనిషత్తులు కానీ, ఇవన్నీ ఈరోజు మనకు తెలిసాయి, మనం వాటి నుంచి స్ఫూర్తిని పొందుతున్నాము అంటే ఎవరో ఒకళ్ళు అది క్యారీ ఫార్వర్డ్ చేయడం వల్లే కదా ఈరోజు మన దాకా వచ్చాయి. లేకపోతే బుద్ధుడి గురించి ఎలా తెలిసింది, ఒక రమణ మహర్షి గురించి ఎలా తెలిసింది, ఒక మెహర్ బాబా గురించి ఎలా తెలిసింది, ఒక జీసస్ క్రైస్ట్ గురించి ఎలా తెలిసింది, ఒక మహావీర్ గురించి మనకి ఎలా తెలిసింది? ఎవరో ఒకరు ఆ బాధ్యత తీసుకోబట్టే కదా ఈరోజు మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నాం గతానికి భవిష్యత్తుకి. మనం ఈరోజు వారధులు, మనది ఆ బాధ్యత. అంటే గతంలో ఉన్న పత్రికారికి భవిష్యత్తులో వచ్చే తరాల వాళ్ళకి పత్రికారి గురించి తెలియజేసే బాధ్యత మనది. అవునా కదా? అట్లాగే ఒక మనిషి ఇంత చేశాడు, 40 సంవత్సరాలు తన శరీరాన్ని, తన ఆరోగ్యాన్ని, తన కుటుంబాన్ని, తన భవిష్యత్తుని అన్నిటినీ పణంగా పెట్టి మరి ఈరోజు అందరికీ ధ్యానాన్ని అందించాడు. ఇట్ ఈస్ ఓన్లీ పిరమిడ్ ధ్యాన కేంద్ర పత్రి ప్రొజెక్టెడ్ ధ్యానం, నాట్ ఎనీ అదర్ ఇన్ ఇండియా, నాట్ ఎనీ అదర్. ఐఎమ్ టెలింగ్ యూ, ప్రతి ఒక్కరు డబ్బు కోసం చేశారు. 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు డబ్బు తీసుకొని చేశారు. కానీ ఈయన ఎక్కడో 1 రూపాయి తీసుకోవాలి. కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, కాస్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, కాస్ట్ ఆఫ్ హిస్ హెల్త్, కాస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హి హాడ్ డన్ ఇట్. అప్పటిదాకా ఒక గుప్పట్లో దాచిపెట్టినట్టు ఉండేది ధ్యానం. పత్రికారు వచ్చి ఆ గుప్పటిని ఓపెన్ చేసి ఎవరైనా ధ్యానం చేయొచ్చు అని చెప్పేసి బిచ్చగాళ్ళకు కూడా ధ్యానం నేర్పించింది పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ పత్రికారు. ప్రపంచంలో ఎక్కడైనా ఉందా హిజ్రాలు ధ్యానం చేయడం? ఉందా? అది పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీలో మాత్రమే జరిగింది. ఒక సామాన్యుడికి, ఒక రిక్షా వాడికి, ఒక ఆటో వాడికి, ఒక రోజు కూలీకి ఎవరైనా ధ్యానం నేర్పించారా? అది ఒక్క పిరమిడ్స్ ఫ్యూచర్ సొసైటీ ద్వారా మాత్రమే జరిగింది. సో ఇన్ని జరిగాయి, ఇన్ని జీవితాలు ఉద్ధరించబడ్డాయి. ఎంతమంది చచ్చిపోవాల్సిన వాళ్ళు బతికిపోయారు, ఎంతమంది నిజంగా చూస్తే ఎంతమంది నక్సలైట్గా ఉన్న వాళ్ళు ధ్యానం నేర్చుకొని మళ్ళీ మామూలు సమాజానికి ఉపయోగపడేలా అయ్యారు. ఎంతమంది రౌడీలు మారిపోయారు, ఎంతమంది దుర్మార్గులు మంచోళ్ళుగా మారిపోయారు. రోగాలతో చచ్చిపోవాల్సిన వాళ్ళు ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొంది మళ్ళీ తిరిగి మనుషులందరికీ ధ్యానం నేర్పించడానికి ఎంత ఉధృతంగా పనిచేస్తున్నారు. ఇదంతా
చెప్పాలి కదన్నా, ఇదంతా భవిష్యత్ తరాలకి చెప్పాలి కదా. ఒకప్పుడు కాదు, భవిష్యత్తులో పిరమిడ్ సొసైటీ ఉంటుంది, కానీ గతంలో పిరమిడ్ మాస్టర్లు అనేవాళ్ళు ఇంత చేశారు, ఇన్ని ర్యాలీలు చేశారు, ఇన్ని ధ్యాన కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా ఇన్ని ధ్యాన కేంద్రాలు ఉన్నాయా? లేవు. ఏ ఆధ్యాత్మిక సంస్థని ఇన్ని ర్యాలీలు చేసిందా? శాఖాహార ర్యాలీలు. ఏ ఆధ్యాత్మిక సంస్థని ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుందో ఒక సంవత్సరంలో? లేదు. ఏ ఆధ్యాత్మిక సంస్థని ఇన్ని కొత్త వేల మంది కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పిస్తున్న ప్రతిరోజు సంవత్సరం వారం కూడా ఒక్క రోజులో ఎన్ని వేల మంది మనం ధ్యానం నేర్పిస్తాం? ఏ సంస్థనే చేస్తుందా? సో ఇది భవిష్యత్ తరాలకి తెలియకపోతే ఎట్లా అంటే, ఆధ్యాత్మిక సంస్థకి ఇన్ని యూట్యూబ్ ఛానల్ కూడా లేవు, ఇన్ని యూట్యూబ్ ఛానల్ లేవు, ఇంత కంటెంట్ క్రియేట్ చేయగలరా వాళ్ళు? ఇంతమంది ఆర్గనైజర్లు, ఇంతమంది స్పీకర్లు, ఇంతమంది మాస్టర్లు, ఇంతమంది ఆర్గనైజర్లు, అసలు ఏ ఆధ్యాత్మిక సంస్థ కన్నా ఉన్నాయా? పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పుస్తకాలు మన దగ్గర దొరుకుతాయి. ఇది ఎక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? సో ఇదంతా మనం డాక్యుమెంట్ చేసి ప్రపంచానికి తెలిసేలా చేయకపోతే నిజానికి ప్రపంచం కదా నష్టపోయేది, మనం కాదు కదా, ప్రపంచం కదా నష్టపోయేది. ఒక మంచి విషయాన్ని చెప్పకపోవడం అన్నది మన బాధ్యత రాహిత్యం అవుతుంది. సో నేను అది ఫీల్ అయ్యాను, నా బాధ్యతగా నేను ఫీల్ అయ్యాను. నాకు తెలిసిన పత్రికారు, నన్ను ఇన్స్పైర్ చేసిన పత్రికారు అందరికీ తెలిస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, అవునా కదా? ఇప్పుడు మనం చాలాసార్లు నా వర్క్ గురించి నువ్వు చెప్తే నువ్వు ఇన్స్పైర్ అవుతావు అవ్వా? అట్లాగే నువ్వు ఏమేమి పనులు చేసావో నేను ఇన్స్పైర్ అవుతాను, అవునా? అలాంటిది పత్రికారు ఇంత చేశారు, ఏ స్వార్థము లేకుండా, ఏ ఆలోచన లేకుండా, ఎట్లాంటి ఏమంటారు నియమ నిబంధనలు లేకుండా, ఇంత నిస్వార్థంగా 40 సంవత్సరాలు చిన్న ఒక మనిషి జీవితాన్ని పెట్టాడు. మనందరం ధ్యానం చేయడం కోసం, మనందరం ఆరోగ్యంగా తయారవడం కోసం, మనందరం నిజంగా ఆనందంగా ఉండడం కోసం, మనం సూసైడ్ చేసుకోకుండా ఉండడం కోసం ఒక మనిషి 40 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆ మనిషికి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. ఏంటి మనం ఇచ్చే గౌరవం? ఆయన గురించి అందరికీ తెలిసేలా చేయడం. కరెక్ట్. ఇప్పుడు గాంధీజీ పైన సినిమా వచ్చింది, ఎంతోమంది ఇన్స్పైర్ చేసింది. భగవద్గీత సింగ్ పైన సినిమా వచ్చింది, ఇన్స్పైర్ చేసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమా వచ్చింది, ఇన్స్పైర్ చేసింది. అన్నమయ్య సినిమా వచ్చింది, ఇన్స్పైర్ చేసింది. పత్రిజీ చాలా గొప్ప కథ, ఇంకా గొప్పది నవీన యుగ కథ. ఎందుకంటే ఏ మాయలు, ఏ మహిమలు, ఏదో అందరినీ ఒక నమ్మించి ఏం చేయలేదు ఆయన. అందరికీ శాస్త్రీయంగా సత్యం చెప్పి నీకు నువ్వే దిక్కు, నిన్ను ఎవడు కాపాడలేడు, ధ్యానం ద్వారా నిన్ను నువ్వే ఉద్ధరించుకో అన్నాడు. నేను ఉద్ధరిస్తానని కూడా ఎప్పుడు చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఇది? ఎప్పుడైనా జరిగిందా? సో ఇంత గొప్ప విషయాన్ని మన దగ్గర పెట్టుకొని మనం ప్రపంచానికి చెప్పకపోతే అది మనం చేసే తప్పు కదా, తప్పు కదా, అవునా కదన్న? నీకు ఒక మంచి విషయం తెలుసు, నువ్వు అందరితో పంచుకోవాలి. సో నాకు పత్రికారి గురించి తెలుసు, నేను పంచుకోవాలనుకుంటున్నాను అందరితో. దానికి ఉన్న బెస్ట్ దారి ఏంటి? నేను ఒక మనిషి నేను వెళ్ళి ఎంతమందికి చెప్తా? అదే ఒక సినిమా తీస్తే కొన్ని కోట్ల మంది చూస్తారు, అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది ఒక సినిమా. నేను ఎంతమందికి చెప్తా? ఎంతమందికి నేను చెప్పగలను, అవునా కదా? అదే ఒక బుక్ రాశాను, ఎంతమంది చదువుతారు? బుక్ని? లిమిటెడ్ అది కూడా. కానీ ఒక సినిమా ఒకటేసారి 1,00,000 మందిని కూర్చోబెట్టి. ఎగ్జాంపుల్కి మన ఆంధ్ర తెలంగాణలో భగవద్గీత ఎక్కువ చదివారా, బాహుబలి ఎక్కువ చూసారా అంటే బాహుబలి ఎక్కువ చూశారు. వాస్తవం అంతే కదా. సో సినిమా అన్నది ఒక చాలా శక్తివంతమైన ఒక ఇది. బాహుబలిని వదిలేద్దాం. ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రామాయణం ఎక్కువ చదివారా, ఒక అన్నమయ్య సినిమా ఎక్కువ చూసారంటే డెఫినెట్లీ అన్నమయ్య సినిమా. లేదు, ఇదే తీసుకుందాం. మహాభారతం భగవద్గీత చదివారా, లేకపోతే మహాభారతం సినిమా ఎక్కువ చూసారా అంటే ఏం చెప్తావు? మహాభారతం సినిమాని ఎక్కువ చూసింటారు. నాకు మహాభారతం సినిమా చూసాకే భగవద్గీత గొప్పతనం అర్థమైంది. నాకు భగవద్గీత అర్థమయ్యేది కాదు. నాకు మహాభారతం, నువ్వు కూడా చాలాసార్లు స్టేటస్ పెడుతుంటావు, మహాభారతం టీవీ సీరియల్ చూడని చెప్తావు. నేను చాలాసార్లు చూస్తాను. అది చూసినప్పుడల్లా అరే ఎంత బాగా చెప్పాడు ఈ పాయింట్, ఎంత బాగా చూపించాడు. నాకు మామూలుగా చెప్తే అర్థం కాదు, అది అక్కడ నాకు కళ్ళకు కట్టినట్టు చూపించాడు కాబట్టి నాకు ఒక విషయం అర్థమైంది. సో ఒక విజువల్ ప్రెజెంటేషన్ అనేది ఎప్పుడు మోర్ పవర్ఫుల్. సో చాలా ఇన్స్పైర్ చేస్తుంది, అది చాలా మందిని కనెక్ట్ చేస్తుంది. అంటే కొన్ని కోట్ల మందికి ఒకటేసారి చూపించగలిగే ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఉంది అంటే అది సినిమా. సో విజువల్ ప్రెజెంటేషన్. అందుకే ఇందాక అన్నట్టు నాకు తెలిసిన పత్రికారి గురించి, నేను ఇన్స్పైర్ అయిన పత్రికారి గురించి, నేను ఇష్టపడే పత్రికారి గురించి అందరికీ తెలియాలన్నది నా స్వార్థం. నిజంగా నేను స్వార్థపరుడిని. భవిష్యత్ తరాలకి పత్రికారి గురించి తెలియాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. ఆ పని నేను చేయకపోతే నేను బాధ్యతతో ఉన్నట్టు కాదని నేను ముందు భావిస్తున్నాను. అందుకే ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత చేయాల్సి వచ్చినా
నిలబడి దీన్ని పూర్తి చేసి మనం థియేటర్ దాకా తీసుకొస్తున్నాం అంటే నేను ఆ బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఇదంతా చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది థియేటర్లోకి? జూలై 24 పత్రికారు 2026 జూలై 24వ తేదీన మనం ఒక 100 థియేటర్స్లో మనం దీన్ని రిలీజ్ చేసుకుంటున్నాం. 100 థియేటర్లు అంటే ఎక్కడ? సో ఏదైతే మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో సో వాటన్నిటిని సెలెక్ట్ చేసుకొని అక్కడున్న ఒక మంచి థియేటర్లో సో మనం సినిమాని ప్రదర్శిస్తాం. ఓకే, అది తెలంగాణ, ఆంధ్ర వైజ్. తెలంగాణ, ఆంధ్ర, అలాగే కర్ణాటకలో కూడా మనం రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, అది 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ 2 లాంగ్వేజెస్, తెలుగు అండ్ కన్నడ అవుతుంది. సో కొంచెం నెమ్మదిగా హిందీ, మరాఠీ, తమిళ్, ఇంగ్లీష్లో కూడా డెఫినెట్లీ చేస్తాం. జోనర్ అంటే ఏం చెప్తాం? సో ఏమో నాకు ఇది ఏ జోనర్ కింద వస్తుందో నేను చెప్పలేను. మనసుకు జోనర్ ఉంది కానీ ఆత్మకు లేదు. సో ఒకటే నేను చెప్పగలను, సో నీ కోర్ని మార్చేసే మూవీ. సో మన దృష్టి కోణాన్ని ఇంకా విస్తరించే మూవీ ఇది. మొత్తానికి మూవీకి ఇప్పటిదాకా బడ్జెట్ ఫస్ట్ 90 lakhs పెట్టి తీసాం. అవును. తర్వాత నేను బాధ్యత తీసుకున్నాక నేను అంతా ప్రయత్నిస్తే నాకు ఒక 30 లక్షలు వచ్చింది. సో దానివల్ల నేను ఒక 20% కంప్లీట్ చేశాను. సో ఇంకొక 10% పెండింగ్ ఉంది. సో అది కూడా ఏప్రిల్ చివరికంతా పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఈ 10% కంప్లీట్ చేయడానికి కూడా ఇంకా మనకు ఇంకా 20 లక్షలు అవసరం ఉంది. సో మనం ఆల్రెడీ ఒక జూమ్ మీటింగ్ పెట్టి అందరం ప్రయత్నిస్తే మనకు ఒక 4 లక్షల దాకా వచ్చాయి ఇప్పటిదాకా. ఇంకా 16 లక్షలు రావాలి మనకు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ సినిమా రకరకాల కారణాల వల్ల మధ్యలో ఆగిపోతూ వచ్చింది. ఇప్పటిదాకా డిస్కస్ చేశాం కదా, అంతా మన మంచికే జరిగింది. ఆగిపోవడం వల్ల ఇంకా క్వాలిటీ బాగా వచ్చింది. ఫైనల్గా ఇంకొక మొన్న 20 లక్షలు అవసరం ఉండే ఒక 15-20 days బ్యాక్. మేమందరం అనుకొని ఒక జూమ్ మీటింగ్ పెట్టుకొని కొంత రేస్ చేసాం. నేనైతే ఫస్ట్ నుంచి ఫిజికల్గా పనిచేస్తున్నా ఈ సినిమా కోసం. రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ప్రొడక్షన్ పనులు చూసుకునేవాడిని, అన్ని డిస్కస్ చేసుకునే వాళ్ళం. రైటర్లు ఎవరు, గ్రాఫిక్స్ వాళ్ళు ఎవరు, వాళ్ళ బడ్జెట్ ఎంత, వీళ్ళ బడ్జెట్ ఎంత, ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం, లొకేషన్స్, కాస్ట్యూమ్స్, ఇంచుమించు ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి చాలా పని చేశాను ఒక 2 years బ్యాక్. అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఇంకేం చేయగలను అని చెప్పి మళ్ళీ లాస్ట్ 15-20 days నుంచి రెగ్యులర్గా టచ్లో ఉండడం, రకరకాల ఐడియాస్ ఇవ్వడం, అవన్నీ మెల్లమెల్లగా ఫండ్ రైజింగ్కి చేస్తున్నాను. అట్లాగే నా వంతుగా నేను ఫిజికల్గా చేశాను. ఇప్పటిదాకా డబ్బుల రూపంలో ఏం చేయలేదు, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు. అంతే, సరే నా దగ్గర ఉన్న స్తోమతలో నేను కూడా ఇవ్వాలి కదా, దీనిలో ప్రొడ్యూసర్గా ఉండాలి కదా, చరిత్రలో నిలిచిపోయే సినిమా నేను కూడా ఒక ప్రొడ్యూసర్ ఉండాలా అని చెప్పి 2,500 రూపాయలు నేను పర్సనల్గా ఇచ్చాను. ఇచ్చి నా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లు చేసి చెప్పాను, అయ్యా పత్రి సార్ సినిమా ఇది ప్రపంచాన్ని ఉద్ధరించే సినిమా, ప్రపంచాన్ని మార్చే సినిమా, ఈ సినిమాకు మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పి నా ఫ్రెండ్స్తో అడిగి డబ్బులు ఇప్పించాను. తర్వాత నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నా ఫేస్బుక్లో 12,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నా ఇన్స్టా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా పోస్ట్ చేసి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి చేయడం జరిగింది. అట్లా కొంత డబ్బు రేస్ చేయడం జరిగింది. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు మీ వంతు బాధ్యతగా మీరు కూడా ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వచ్చు. అప్పుడు మినిమం 2,500 అనుకున్నాం. పిరమిడ్ సొసైటీలో నిజం చెప్పాలంటే చాలామంది కూలీ చేసుకునే వాళ్ళు, రిక్షా దొక్కునే వాళ్ళు, ఆటో దొక్కునే వాళ్ళు, చిన్న వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. 2,500 కూడా మీకు ఎక్కువనే అనిపించవచ్చు. కాబట్టి 500 ఉన్నా 1000 ఉన్నా సరే ఈ సినిమాకి ఇవ్వండి. ఇచ్చి ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను ఒకటే చెప్తాను, పత్రి గారు ఏ కార్యక్రమం చేసినా అందరి భాగస్వామ్యాన్ని ఉండాలని చాలా బలంగా నమ్మిన వ్యక్తి ఆయన. అలాంటిది పత్రిగారి సినిమానే తీస్తున్నామంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టరు ఈ సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలి. రూపాయి ఇచ్చినా పర్లేదు, నేనైతే అదే అంటాను. ప్రతి పిరమిడ్ రూపాయి అయినా ఇవ్వండి చాలు, కానీ మీరు ఉండాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉండాలి. రూపాయి ఇచ్చినా సరే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఉండాలి, కానీ ఎంతైనా ఇవ్వచ్చు. 500 రూపాయి ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు. మేమైతే అందరినీ 2,000 కనీసం 2,500 ఇవ్వండి అని అడుగుతున్నాం. 5,000 ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. మాకు 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ప్రతి పిరమిడ్ మాస్టర్ ఖచ్చితంగా పత్రిగారి డాక్యుమెంటరీలో భాగం అవ్వాలి అన్నది నేను చాలా బలంగా కోరుకుంటున్నా. అలా భాగం అవ్వాలంటే మీకు ఇబ్బంది, 1 రూపాయి ఇవ్వండి చాలు. 1 రూపాయి పంపించినా నాకు ఓకే. అది నేను చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ QR కోడ్ పెట్టడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ ఇస్తాం, QR కోడ్ ఇస్తాం. వాటికి పత్రిజీ ఫిలింకి పంపించండి. మీరు కూడా గర్వంగా చెప్పుకుంటారు, పత్రిజీ ఫిలింలో నా 500 రూపాయలు కూడా, నా 500 రూపాయలు ఈ పత్రిజీ ఫిలింలో ఉంది, నా 1000 రూపాయలు ప్రొడక్షన్లో ఉంది ఈ ఫిలిం అవ్వడానికి అని చెప్పి మీరు మీ పిల్లలకి, మీ చుట్టాలకి గర్వంగా చెప్పుకునే రోజులు వస్తున్నాయి. అలాగే జూలై 24న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి
మీ ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి, మీ రిలేటివ్స్ని తీసుకెళ్ళండి. పిఎస్ఎస్ఎం యొక్క గొప్పతనాన్ని, పత్రిజీ యొక్క గొప్పతనాన్ని గర్వంగా సినిమా థియేటర్లో చూపియండి. దానికి గొప్ప అవకాశం ఈ జూలై 24న వస్తుంది, సినిమా థియేటర్స్లో వస్తుంది. తర్వాత ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా చేస్తున్నా, మీకు సొంతంగా సినిమా థియేటర్ ఉన్నా, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సినిమా థియేటర్ ఉన్నా, మీ రిలేటివ్స్లో ఎవరికైనా సినిమా థియేటర్ ఉంటే కూడా మీరు హెల్ప్ చేయొచ్చు ఆ షో వేయడానికి ఆ థియేటర్లో. కింద నాకు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నా పేరు ఇది, నా ఫోన్ నెంబర్ ఇది, మాది ఈ ఊరు, మాకు పలానా సినిమా థియేటర్ ఉంది అని చెప్తే కనుక మేము మా టీమ్ పత్రిజీ ఫిలిం టీం మిమ్మల్ని ఫాలోఅప్ చేసి మీ ఊర్లో మీ సినిమా థియేటర్లో వచ్చేటట్టుగా చేస్తాం. ఎస్ అన్న, అంతే. యా. సో మనం కోరుకునేది ఒకటే, పత్రి గారి సినిమా బాగా రావాలి, అది బ్రహ్మాండంగా ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే పత్రి గారి స్థాయి అలాంటిది. సో ఆయన స్థాయిలోనే ఆయన ప్రజెంట్ చేయాలి. సో కాబట్టి ఒక 100 థియేటర్లో రిలీజ్ చేయడం అన్నది ఆయన స్థాయి. అట్లాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇందులో భాగం అవ్వాలన్నది నా ఆలోచన, అది పత్రి గారి ఆలోచన అని కూడా నేను అనుకుంటున్నాను. సో ఎస్ అన్నట్టు జూలై 24వ తేదీన ఒక 100 థియేటర్లో గ్రాండ్గా మనం రిలీజ్ చేసుకొని ఒక్కసారిగా ఒక అటెన్షన్ వస్తుంది, అసలు ఎవరు ఈ పత్రిజీ అని. ఎస్ అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆల్రెడీ పత్రి గారు అంటే అందరికీ తెలుసు, బట్ ఇంకా డీప్గా తెలుసుకుంటారు. ఓహో, ఒక సినిమా తీశారు పత్రి గారి గురించి, అది కూడా థియేటర్లు వేసుకుంటున్నారా, ఓకే. నెక్స్ట్ టైం ఏమవుతుందంటే మనం ఏదైనా ఓటీటీలో పెట్టామనుకో, లేదా యూట్యూబ్లో పెట్టామనుకో, దానికి అటెన్షన్ పెరుగుతుంది. సో ఎక్కువ మంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో మనం ఏదైతే ధ్యాన జగత్ కోరుకుంటున్నామో, అహింస జగత్ కోరుకుంటున్నామో, ఫిలిం కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది ఆ దిశగా. సో కాబట్టి మరి ఇప్పటిదాకా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్ సహకరించారు, వాళ్ళందరికీ కూడా మరి ఈ వీడియో మూలంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మరి మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో భాగం అవ్వాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఓవరాల్గా పిఎస్ఎస్ మూమెంట్ డెవలప్మెంట్కి, పిఎస్ఎస్ మూమెంట్ అభివృద్ధికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్కి 1985 ఆ టైంలో షిరిడి సాయిబాబా సినిమా తీసిన తర్వాత షిరిడి పాపులర్ అయిపోయింది, చాలామంది వెళ్ళారు, ఇంత గొప్పగా డెవలప్ అయింది. అన్నమయ్య సినిమా తర్వాత తిరుపతికి రష్ పెరిగింది, భక్త రామదాస్ సినిమా తర్వాత భద్రాచలంకి రష్ పెరిగింది, మన లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత అహోబిలంకి పెరిగింది, యాదగిరి గుట్టకు కూడా పెరిగింది. అవును. అట్లా పత్రిజీ ఫిలిం తర్వాత పిరమిడ్ సెంటర్లు అన్నీ కిక్కిరిసిపోతాయి, పిరమిడ్లందరికీ జనాలు ఫుల్గా పిరమిడ్లకు వస్తారు, పిరమిడ్ సొసైటీ ఒక వెలుగుతుంది. దానికి పత్రిజీ ఫిలిం అన్నది ఎంతగానో ఉపయోగం. కాబట్టి ఈ నిర్మాణ బాధ్యతల్లో మనందరం భాగస్వామ్యం వహిద్దాం. ఇది మన అదృష్టం నిజంగా దానిలో పాల్గొనడం అన్నది, ఇది గొప్ప కార్యం. మనం కూడా ఈ కాలంలో ప్రొడ్యూసర్ అంటే కోట్లు పెట్టాలి, కానీ 500 ఇచ్చినా మనం ప్రొడ్యూసర్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను కూడా ఎప్పుడు చెప్తుంటాను, పత్రి గారు సినిమా తీస్తుంది పత్రి గారి కోసం కాదు, మన కోసం. మన జీవితంలో ఎన్నో సందర్భాలు, ఎన్నో సంఘటనలు, ఎన్నో జంక్షన్ పాయింట్లు వస్తుంటాయి. ఒక్కసారి పత్రి గారి సినిమా వేసి చూసుకుంటే మనకు సమాధానాలు అక్కడ దొరుకుతాయి. సో పత్రి గారే చెప్తారు మనకు సమాధానాన్ని, ఎందుకంటే మనకు ప్రత్యక్ష నిదర్శనం పత్రి గారే ఉన్నారు కదా. సో అలా పత్రి గారి సినిమా పత్రి గారి కోసం కాదు, మన కోసమే. రైట్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ శూన్య.